చూద్దాం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్నట్లు రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాజధానిని కేంద్రం ప్రకటించనుంది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి నోట్ కూడా ఇచ్చింది. ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2న హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగియడంతో అదే రోజు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాంతో నోడల్ ఏజెన్సీగా అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలు తెలుపగా పట్టణాభివృద్ధి, న్యాయశాఖల అభిప్రాయాల్ని త్వరగా పంపాలని హోంశాఖ కోరింది. 2 దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి ఏపీ రాజధానికి అమరావతి ఖరారుకి టైం ఆసన్నమైందనుకోవచ్చా? స్వామి, అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి, అదేవిధంగా అధికారిక వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేంద్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేసింది. ఆ తయారు చేసిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, అంటే ఈ యొక్క ఏదైతే కేబినెట్ నోట్ దేని మీద అయితే రెడీ అవుతుందో దానికి సంబంధించినటువంటి శాఖలు, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే దీనికి కేబినెట్ ఆమోదం తెలపచ్చా, ఏదైనా ఆ శాఖలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా విభేదించే అంశాలు కానీ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకే ఈ విధంగా వివిధ శాఖలకు అభిప్రాయాల కోసం పంపుతుంటారు. అందులో భాగంగా న్యాయశాఖతో పాటు గృహ పట్టణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్ కూడా ఈ యొక్క నోట్ ని పంపినట్టుగా తెలుస్తుంది. కొన్ని శాఖలు అయితే ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి. ఇంకా 4 శాఖలు మాత్రమే తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సింది. ఆ శాఖలు తెలియజేసిన తర్వాత కేబినెట్ నోట్ ని ఏదైతే ఇప్పుడు డ్రాఫ్ట్ రెడీ అయిందో ఆ డ్రాఫ్ట్ ని తర్వాత కేబినెట్ ముందుకు తీసుకెళ్లబోతున్నారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క అమరావతి చట్టబద్ధత కల్పించే ఒక బిల్లును, సవరణ బిల్లు, అంటే గతంలో ఉన్నటువంటి ఏపీ విభజన చట్టానికి సంబంధించి విభజన చట్టంలో హైదరాబాద్ తెలంగాణ రాజధాని అని ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మాత్రం రాజధాని లేదు. ఆ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అదేవిధంగా జూన్ 2, 2024 నుంచి అమరావతి రాజధానిగా కొనసాగుతుందని అందులో సవరణ చేయబోతున్నారు. ఎందుకంటే 2024 జూన్ 2వ తేదీ వరకు కూడా హైదరాబాద్ రాజధాని అంటూ ఏపీ విభజన చట్టంలో ఉన్న నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీకి రాజధానిగా ఉండబోతుంది అన్న అంశాన్ని చేర్చబోతున్నారు. ఆ మేరకు కేబినెట్ నోట్ ని కూడా రెడీ చేశారు. కేబినెట్ అయిన తర్వాత, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దానికి బిల్లు రూపంలో తయారు చేసి ఆ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత సమావేశాలు, ఆ తర్వాత మార్చి 4వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు కూడా, ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా ఈ యొక్క మళ్లీ విడత సమావేశాలు జరగబోతున్నాయి. ఈ 2 విడతల్లో ఏదో ఒక విడతలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో గతంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినట్లుగా మనకు అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి, ఈ బిల్లుకి సంబంధించి ఏవైతే క్లారిఫికేషన్స్ కావాల్సినాయో కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ అన్ని తీసుకున్న తర్వాతనే ఈ కేబినెట్ నోట్ ను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది, కానీ దాంట్లో ఈ యొక్క బిల్లుకి సంబంధించినటువంటి ప్రస్తావన ఏమీ రాలేదు. కాకపోతే పార్లమెంట్ జరిగే సమయంలో కానీ, దానికి ముందు కానీ, పార్లమెంట్ ముందు జరిగే కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించిన తర్వాత ఇక దీన్ని బిల్లు రూపంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.